బంధువులు స్నేహితులు వందనాలు. ముఖ్యంగా అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. అయితే నేను సాక్ష్యం చెప్పాలని అనుకోలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి నాకు దేవుడు ప్రేరేపించారు ఈ సాక్ష్యం చెప్పాలని. అయితే దేవుడు మరి మేము పూజలు చేసేవాళ్ళమి, అన్నిల్లో బాగా విగ్రహారాలు చేసేవాళ్ళు. మరి ఎందుకో దేవుడు చెప్పాలని మరి నాకు ప్రేరేపణ కలుగు చేశారు. దయచేసి చిన్న సాక్ష్యం మరి మీరు వినాలని నేను ఆశిస్తున్నాను. అయితే మేము బాగా విగ్రహారాలు చేసేవారు. మా అమ్మగారు చాలా విగ్రహాలు చేసేవారు. అంటే ఇంత అంత విగ్రహం చేయలేదు, బాగా పూజలు అవి చేసేవారు. గదిలో కూర్చొని బయటకు వచ్చేవారు కాదు. శనివారం వస్తే కుర్చీలో కూర్చొని ఆగరింతలు తీసుకొని ఆ వెంకటరామూర్తి పడేవారు అన్నమాట. సాయంత్రం ఉదయం మొదలుపెట్టి నైట్ వరకు అలాగ అక్కడే కూర్చొని ఉండేవారు. ఈలోగా మా అన్నయ్య మా వదిన వచ్చేవారు. ఆవిడ పూజలు ఇష్టం వచ్చినట్టుగా ఆవిడ దూపాలేసి ఊదొత్తులు వెలిగించి కొబ్బరికాయలు కొట్టి మరి ఇది కర్పూరాలు వెలిగించి చాలా చేసి ఈవిడ కూర్చుండిపోయింది. ఈవిడ తర్వాత మా అన్నయ్య మా వదిన వచ్చి మాకేటి ఉంచలేదు, అన్నీ నువ్వే వెలిగించిస్తున్నావు, నువ్వే దూపాలు వేసేస్తున్నావు, నీళ్ళు గొడవాడేవారు. తర్వాత మా అన్నయ్య కొబ్బరికాయ, మా అమ్మ కొబ్బరికాయ, మా అమ్మగారు మా వదిన కొబ్బరికాయ కొట్టేవారు. పూజలు పురస్కారాలు అన్నీ అలాగే చేసేవారు. ఇంకా మా ఇల్లు కనిపించేది కాదు బయట వాళ్ళకి ఎవరికీను, ఈ పొగలతో నిండిపోయి ఉండేది అన్నమాట. అలాంటి వ్యక్తిని మరి దేవుడు మా అమ్మని పిలుచుకున్నారు. ఎలాగంటే చాలా శ్రమలు, చాలా ధనం వచ్చేది, మా అన్నీ బాగా కష్టపడేవారు. అప్పుడు అందరూ చిన్నపిల్లలు, నేను కొంచెం పర్వాలేదు. అయితే ఏమైందంటే మరి ఎప్పుడు ప్రశాంతి ఉండేది కాదు, ఎప్పుడు శాంతి ఉండేది కాదు, సమాధానం ఉండేది కాదు. ఎప్పుడు గొడవలు అల్లర్లు అన్నీ వండుకుండేవారు, కానీ తినే వరకు కూడా వాళ్ళకి మరి అయ్యేది కాదు. వంట అయితే చేసేవారు, గొడవల్లోనే తినేవారు కాదు. ఇలాగా బయట పంపిస్తేవారు, ఎలాగ చేస్తూ ఉండేవారు. ప్రశాంతి లేదు, శాంతి లేదు. అయితే ఒకరోజేమో మరి మా అమ్మగారికి మరి దేవుడు మరి మా అమ్మగారు ఏంటి ఇంకా మనసు ఇరిగిపోయి ఇంకా చనిపోవడానికి అనేసి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయేసరికి ఎక్కడికి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి చనిపోవడానికి వెళ్ళిపోతారు. మరి దేవుడు అక్కడ దర్శనం ఇచ్చారు మా అమ్మకి. ఎవరో వెనక్కి లాగుతున్నట్టుగా వస్తుంటే అప్పుడు మా అమ్మగారు వెనక్కి వచ్చి రూమ్లో పడుకున్నారు. పడుకుంటే అప్పుడు పూలబాగులోని ఒక పాస్టర్ గారు, శివుడు పాస్టర్ గారు ఉండేవారు. ఆయనేమో చర్చ్ అక్కడ పెట్టారన్నమాట. ఆ దేవుడేమో ఆ చర్చ్ చూపిస్తున్నారంట కళ్ళలోని. అయితే వెనక్కి తలకెత్తి వెళ్ళి చూసేటప్పుడు, లేచి చూసేటప్పటికి అలాగ నడుచుకొని ఇంకా చర్చికి వెళ్ళిపోయింది. ఇంత పూజ చేసిన ఆవిడ కూడా దేవుడిని ఆవిడని ఏర్పరచుకున్నాడు. అందుకు దేవుడు వందనాలు. ఆవిడ తర్వాత మేము 11 మందిని దేవుడు రక్షణలోకి తీసుకొచ్చారు. దేవుడు వందనాలు. అయితే ఇది మా గొప్పతనం కాదు, కానీ విగ్రహారాల్లోని ఎంత మరి ఎలాగా నలిగి ఉన్నామో దేవుడికే తెలియాలి. అయితే దేవుడు మమ్మల్ని ఈ లోకంలోండి తీసుకొని వచ్చి ఆయన ప్రాముఖ్యతలో మమ్మల్ని నడిపించారు. ఆయన అరచేతిలో మమ్మల్ని చెక్కుకొని రక్షించబడ్డారు. ఇంకా కూడా నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశారు. ఎందుకంటే నేను పాస్టర్ గారు చెప్పింది నిజమే. చాలామంది ఏం చేస్తారంటే దైవజనులు మాట పట్టించుకోరు. ఆయన ఏదో చెప్పేస్తున్నారు, వెళ్ళిపోతున్నారులే, మా పని మాది, ఆయన పని అది అని చాలామంది అనుకుంటారు. కానీ దైవజనుల మాట ఎంతో వినియం ఉంటుందో, అందులో ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే మేము చాలా అనుభవించాం అందులోని. ఎందుకంటే పరిచర్య విషయంలో దైవజనులు గౌరవించడం, దేవుడి మాట అంటే ఆయన చెప్పేది కాదు, ఆయన వస్తున్నారని భయపడడం కాదు, కానీ ఆయన నోటంటే వచ్చిన మాట దేవుడు పలికిస్తారన్నమాట. ఆ మాటకు మనం విధేయతలు అయ్యి వాళ్ళకి తగ్గించుకొని ఉండాలి. మరి పాస్టర్ గారు చెప్పిన చాలామంది పట్టించుకోరు. అయితే మేము మాకు దైవజనులు అంటే ఎంతో గౌరవం, ఆసక్తి మాట. ఇంకా మా జీవితంలో ఎన్నో కార్యాలు చేశారు. మా పాపకి డెలివరీ విషయంలో వివాహం విషయంలో మరి మంచి కుటుంబాన్ని ఇచ్చాను. నేనైతే ప్రార్థన చేసేదాన్ని. ఎందుకంటే నాకు మంచి సేవకుడు అల్లుడు దొరకాలని, దేవుళ్ళో ఉండాలని నేను ఎప్పుడు అదే ప్రార్థన చేసేదాన్ని. దేవుడు నాకు మంచి అల్లుడిని ఇచ్చారు, మంచి కుటుంబాన్ని ఇచ్చారు. అందుకు దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా నా జీవితంలో కూడా ఎన్నో అడుగుదడుకులు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు. పాపి ఊపులో నుండి నన్ను దేవుని లేవనెత్తేవారు. ఎందుకంటే నేను కష్టపడేదాన్ని. ఇంకా నా జీవితం చరిత్ర చెప్పాలంటే ఇంక బోల్దు, నేను అంతా చెప్పట్లేదు. కానీ నేను దేవుళ్ళ రక్షణలోకి వచ్చిన తర్వాత దేవుడు నాకు ఎన్నో కార్యాలు, నా పట్ల దేవుడు నిలబడి ఆయన అరచేతిలో నన్ను నిలబెట్టుకొని చాలా కార్యాలు చేశారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే 4 సంవత్సరాలు బట్టి నాకు బ్లడ్ పడిపోయేది. అదొక కండ అనేది బయటికి వచ్చేసి నాకు 4 సంవత్సరాలకు బట్టి
బ్లడ్ పడిపోతుంటే అసలు నాకు శక్తి దొరికేది కాదు, తిండి తినేదాన్ని కాదు, ఏదోలాగా అయిపోయేది. అయితే పాస్టర్ గారు చాలాసార్లు ఆపరేషన్ చేయించుకోమ్మా అనేవారు, కానీ నేను భయపడిపోయి ఉండిపోయేది అనమాట. మరి ఎందుకో మరి దేవుడి చిత్తం వల్ల మొన్న సడన్గా ఆపరేషన్ చేశారు. ఆయన అడిగారు, అమ్మ నీకు ఇన్ని సంవత్సరాలు ఎలా భరించుకొని ఉన్నావు ఈ బాధతో అని అడిగారు. ఆయన దేవుడు కృప అండి, నాకు మీకు బ్లడ్ కూడా లేదు, ఎలాగ మీరు జీవిస్తున్నారని అడిగారు ఆయన. నేను దేవుడి చిత్తం అండి ఇదే అని అంటే ఆయన నవ్వేవారు అన్నమాట ఆ డాక్టర్ గారు. అయితే అమ్మ నీకు నార్మల్గా అన్నీ వచ్చేస్తే మీకు ఆపరేషన్ చేయించేస్తామని అని చెప్పారు. ఆ రోజేమో నార్మల్గా అన్నీ టెస్టులు బాగానే వచ్చాయి, వెంటనే ఆపరేషన్ చేశారు. అయితే ఒకటి ఏంటంటే దేవుడు కృప ఇదంతా, దేవుడు నాకు తోడై ఉన్నాడు. నేను ఎక్కడైనా నన్ను దేవుడిని సాక్ష్యం చెప్పుకోవాలని నన్ను సాక్షిగా దేవుడు నిలబెట్టాడు. అందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎక్కడున్నా నువ్వు మహిమద్దుగా ఉంటావమ్మా, నువ్వు ఎక్కడున్నా ఆశీర్వదింపబడతావు, ఎక్కడున్నా నువ్వు దీవింపబడతావు అని ఒక వాగ్దానాలు నాకు ఇచ్చారు. అందుకు దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా పరిచయ విషయంలో అంటారా, నేను చాలా బాధపడేదాన్ని, ఇక్కడ ఉండేదాన్ని 4 సంవత్సరాలు. మరి పాస్టర్ గారి సంబంధం విషయంలోనే నాకు బాగా పరిచయం అయిపోయారు. పెళ్ళి అవ్వకముందే నాకు పాస్టర్ గారు చాలా పరిచయం అయ్యారు. మాటల్లో నేటి ఒక తండ్రిలాగా, ఒక అన్నదమ్ములాగా నాకు ఎంతో హెల్ప్ చేశారు ఈ సంబంధం విషయంలోని. అయితే ఎన్నో సంబంధాలు వచ్చాయి మా పాపకి, చాలా చాలా పెద్ద పెద్ద సంబంధాలు వచ్చాయి. మరి దేవుడి కృపను బట్టి, దేవుడి చిత్తం బట్టి, మరి పాస్టర్ గారు దైవుని బట్టి నాకు ఈ సంబంధం మా పాపకి ఇచ్చారు. దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అన్ని విషయాల్లో సహాయం దయచేశారు. ఎందుకంటే నేను చెప్తున్నాను, దేవుడి లోకానికి పాపుల కోసము, విరిగి నలిగి హృదయాల కోసము, అనారోగ్యాల కోసం ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అందుకు దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎవరైనా ఇంకా తెలుసుకొని దేవుడి రక్షణలోకి రావాలని ఆశిస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక. ఆమేన్. మరి చక్కని సాక్ష్యాన్ని మనతో పంచుకున్నటువంటి అమ్మగారికి ధన్యవాదాలు. అమ్మాయి ఇంకెక్కువసేపు మిమ్మల్ని ఉంచును, 2 కార్యక్రమాలు ఉన్నాయి. మరి మెట్టవలస సంఘస్థులు, మరి దేవుని సేవకుడు మరి దానియేలయ్య గారిని, మరియు దేవుని సేవకురాలు నీరజమ్మ గారిని వారు ప్రేమించి మరి ఒక చిన్న సన్మాన కార్యక్రమాన్ని వాళ్ళు పెట్టుకున్నారు. అంటే వారి కొరకు ఖర్చు అయిపోతున్నటువంటి సేవకుడు కొరకు వారు ఏదైనా చేయాలనే తపనతో కొంచెం ముందుకున్నారు. ఈ ఒక్క కార్యక్రమం అయిన తర్వాత మెట్టవలస వాళ్ళు వాళ్ళ సంఘంలో కొన్ని ఆటలు ఆడిపించుకున్నారు. ఆట తలకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది. సన్మానం తర్వాత మీరు కావాలంటే భోజనంకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఆ నీరజక్క గారు ముందుకు రావాల్సిందిగా మనవి. ఆ మెట్టవలస స్థానిక సంఘస్థులు ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మెట్టవలస స్థానిక సంఘస్థులు శంకర్ అమ్మా, చందర్రావు, లేకపోతే సిస్టర్స్ ఎవరుంటే వాళ్ళు త్వరగా రావాలి, టైం లేదు మనకి. అమ్మా జయక్క రావాలి, శారమ్మ గారు అమ్మా రండి, త్వరగా రావాలి. చప్పట్లు కొడదాం. మరి వారు ఎంతో ప్రేమతో మరి చక్కని బహుమానాన్ని కూడా బహుమానం చేస్తూ ఉన్నారు. దేవుని సేవకుడు వారికి చేసినటువంటి పరిచర్యకు వారి కృతజ్ఞతగా వారి యొక్క కృతజ్ఞతను ఈ రూపంలో తెలియజేస్తుంటూ ఉన్నారు. థ్యాంక్ యూ అన్న.
సంవత్సరం మా రణస్థలం నా క్రిస్మస్కి బట్టలు పెడతారు, చెప్పు అంటారు, మీరు ఎవరికి ఇవ్వద్దండి అంటారు, నేనే కుట్టించుకుంటా. కాబట్టి వారు అలాగే మా వీళ్ళు మన మెట్టవలస బిడ్డలు, నేను అసలు సాధారణంగా ఎవరైనా నాకు ఏదైనా ఇస్తే అలాగ ఇంకో ఇచ్చేస్తుంటాను. కానీ ఈ సంఘ బిడ్డలు, మా రణస్థలము, మా మెట్టవలస బిడ్డలు మరి ఎంతో ప్రేమతో అది ఏది ఇచ్చినా నేను జాగ్రత్తగా దాచుకుంటాను. కాబట్టి మా రణస్థలం సంఘ బిడ్డలకి, మా మెట్టవలస సంఘం అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ఆమె రైట్. మరి ఆఖరిగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం. ముందుగా కాయిన్ గేమ్ అంట వీళ్ళు పెట్టుకున్నారు. కాయిన్ గేమ్, ఇందులో ఫస్ట్ ప్రైజ్ శంకరన్నకి మన ఆనందని చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా మనది. ఆనందనయ్య శంకరన్నయ్య లేదా వాళ్ళ అబ్బాయి ఎవరు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ అబ్బాయి తీసుకుంటారు. మరి సిస్టర్స్ లో ఫస్ట్ ప్రైజ్ సిస్టర్ పద్మ. మరి మన డెబోరా సిస్టర్ వచ్చి ఒక్క నిమిషం. చెల్లి వచ్చిందా, కవిత వచ్చిందా? కవిత అమ్మా ఇదిగోండి, మీకు ఇదే కదా మొదటిసారి రాని వరకు వచ్చి. తమ్ముడు పేరు ఆనంద్. దేవుడు అంటే, దేవుని పరిచర్య అంటే ఎంతో ఆసక్తి కలిగిన బిడ్డలు వీళ్ళిద్దరికి, ఇద్దరు బిడ్డలు. కార్తీక్ పడుకుని పోయాడా? సరే, ప్రార్థన చేయండి. దేవుని సేవ కొరకు వీరు సిద్ధపడాలా. రాబో దినాల్లో నూతన సంవత్సరంలో మరి చక్కగా తమ్ముడు పరిచర్యలో వాడబడినట్లుగా అందరం బిడ్డల కొరకు ప్రార్థించాల్సిందిగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. మరి సిస్టర్స్ వైపు ఫస్ట్ ప్రైజ్ సిస్టర్ పద్మ. మరి ఆవిడని మన దెబోరా సిస్టర్ గారి చేతుల మీదకి ఇవ్వాల్సిందిగా మన అందరు క్లాస్ కొట్టండి. యోహాను పద్మకు ప్రైజ్ వచ్చింది. వెరీ గుడ్. తర్వాత కాయిన్ గేమ్ యూత్ అంట. రవి ఫస్ట్ ప్రైజ్ కాయిన్ గేమ్. రవి ఫస్ట్ ప్రైజ్. మా తమ్ముడు ప్రసన్న చేతుల మీదుగా ప్రసన్న రవీంద్రకి మన తమ్ముడు ప్రసన్న ఇస్తాడు. రవీంద్ర రావాలి త్వరగా. డాక్టర్ ప్రసన్న పైకి వచ్చి రవి. నెక్స్ట్ రవీంద్ర ఎక్కడ? ఒక్క నిమిషం. రవికి ఫోటో తీసుకో. రవీంద్ర వాళ్ళ తమ్ముడు. ఒక్క నిమిషం. దేవుని దయని బట్టి అమ్మేది ఎక్కడ ఉంది? అమ్మా బాబు ఎంబీబీఎస్ డాక్టర్ చదువుతున్నాడు. 3వ సంవత్సరం అయిపోయింది, అవుతుంది. కాలేజీలో బిడ్డ వచ్చి వాక్యం విని మారు మనసు రక్షణ పొందిన తర్వాత అనేక మంది యవనస్తులకి సవాలుగా మన రిమ్స్ హాస్పిటల్లో డాక్టర్గా చదువుతున్నారు. తమ్ముడేడి ప్రశాంత్, చిన్నోడేమో బీడిఎస్ డెంటల్ డాక్టరు. ఇద్దరు కూడా చక్కగా రక్షణ పొందారు. చక్కగా సేవలో నాకెంతో కుడిపోసంగా బిడ్డడు ఎంత భారము. యవనస్తుల్ని అనేక మందిని ఆదివారం మందిరానికి నడిపిస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రసన్న కొరకు అలాగే ప్రశాంతి కొరకు అందరూ ప్రార్థన చేయండి. ఆ అమ్మగారు పద్మ కొరకు కూడా ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. రవీంద్ర అందరు క్లాస్. రవీంద్ర సెకండ్ ప్రైజ్. నెక్స్ట్ గ్లాస్ వాటర్ బాల్ గేమ్. ఫస్ట్ ప్రైజ్ సిస్టర్ లక్ష్మి. మరి నీరజక్క గారి చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా మనం నీరజక్క గారు రావాలి. ఫస్ట్ ప్రైజ్ లక్ష్మి అక్క గారు.
తర్వాత సెకండ్ ప్రైజ్ ఎన్ చంద్రవతి అక్క గారు. మరి ఆవిడకి ఆ, మన రణస్థలం సత్యవేదమ్మ గారి చేతుల మీదుగా ఇవ్వాలని మనం. చంద్రవతి మేస్త్రమ్మ గారి చేతుల మీదుగా. రణస్థలం సత్యవేదమ్మ గారి చేతుల మీదుగా. ఒక్క నిమిషం. సత్యవతి అమ్మగారు అంటే ఎవరికి అర్థం కాదు, మేస్త్రి అమ్మగారు అంటే అర్థం అవుతుంది. రాసుకోండి అందరు. థ్యాంక్ యూ సిస్టర్ గారు. థర్డ్ ప్రైజ్ సిస్టర్ కల్పన. సిస్టర్ కల్పన వచ్చావా? మా సిస్టర్ మంగ గారి చేతుల మీదుగా ఇవ్వాల్సింది మనం. ఫోర్త్ ప్రైజ్ శారమ్మ గారికి సిస్టర్ మంజులా గారు. శారమ్మ గారికి ప్రైజ్ వచ్చింది. సిస్టర్ మంజులా గారి చేతుల మీదుగా చప్పట్లు కొట్టండి. మంజులా గారు. కృప తీసుకురా మంజుల సిస్టర్ని. మంజులా సిస్టర్ గారి చేతుల మీదుగా మా మంజుల ఎంత ఆసక్తితో వచ్చింది. అమ్మ మంజుల కొరకు చూడండి, ప్రతి ఆదివారము బిడ్డలు ఇదిగో మన అమ్మ పైకి రా అటు తిరిగి శారమ్మ గారికి గిఫ్ట్ ఇస్తారు. అందరు క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ. తర్వాత గ్లాస్ వాటర్ జూనియర్స్ గేమ్. ఫస్ట్ ప్రైజ్ సురేంద్ర. సెకండ్ ప్రైజ్ చైతన్య నాడా మన తమ్ముడు ప్రశాంత్ చేతుల మీదకి ఇవ్వాల్సింది మన. డెంటల్ డాక్టర్ గారు పిలుస్తాను, ఆయనకి కూడా ఉంది గోల్డ్ ఉన్న ప్రైజ్. డెంటల్ డాక్టర్ గారు. థర్డ్ ప్రైజ్ శంకర్రావు. సబ్ జూనియర్స్ అభి ఫస్ట్ ప్రైజ్. అభి లేడా? అదా నాని చేతుల మీదుగా ఇవ్వాల్సింది మాట. అభి మన ఆడు మరి ల్యాబ్ కానీ పడుకున్నాడు. మ్యూజికల్ చైర్ ఎన్ చంద్రరావు ఫస్ట్ ప్రైజ్. నీలయ్య గారి చేతుల మీదకి ఇవ్వాల్సిందిగా మనవి. నీలయ్య గారు చంద్రరావుని అక్కడ వాళ్ళ బాబు రవి అక్క గారు చంద్రరావు గారు మిస్సెస్ రావు నీలయ్య గారు. బ్రదర్ నీలయ్య గారి చేతుల మీదుగా. కల్పన గారు. మరి మన బ్రదర్ పాలయ్య గారి చేతుల మీదకి ఇవ్వాల్సింది మనం. పాలయ్య గారు అంటే మా చిన్న ప్రార్థన అవసరత. పాలయ్య గారు దేవుని దయని బట్టి బాగానే ఉన్నారు, కానీ చిన్న
ఆ శరీరంలో బలహీనతను బట్టి ఈ మధ్యనే కొంచెం ఆ టెస్ట్లకి శరీరంలో ఏమైనా ఉందని చెప్పేసి టెస్ట్ కోసం పంపించారు. నార్మల్గా వచ్చి ఏది లేకుండా దేవుడు ఒక అద్భుతాన్ని చేసినట్లుగా దయచేసి మన ప్రియులు పాలయ్య గారి కొరకు ప్రార్థన చేయండి. వారికి 2 కుమారులు, మరి మా హరి అలాగే నిఖిల్, తర్వాత చక్కగా మరి దేవుని చిత్తమైతే 2025లో మరి రణస్థలంలో చక్కని గృహం దేవుడిచ్చాడు. అలాగే హరిబాబు వివాహం కొరకు, అలాగే ముఖ్యంగా బ్రదర్ పాలయ్య గారి ఆరోగ్యం కొరకు మీరందరూ ప్రార్థన చేయవల్ల మనం చేస్తాం. థ్యాంక్ యూ. థర్డ్ ప్రైజ్ సిస్టర్ పద్మ గారు మన కృపా సిస్టర్ గారి చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా మనవి. గణపతి కృపా సిస్టర్ త్వరగా రావాలి. మ్యూజికల్ గేమ్ సబ్ జూనియర్స్ రిషి ఫస్ట్ ప్లేస్. రిషి పడుకున్నాడా? రిషి ఫస్ట్ ప్లేస్. ఎవరు మిగిలిన తిమోతని ఇవ్వాలి. సెకండ్ ప్లేస్ ఎన్ హరీష్, ఆయన కూడా తిమోతని చేస్తారు. సెకండ్ ప్లేస్ ఎన్ హరీష్. మ్యూజికల్ చైర్ జూనియర్స్ ఫస్ట్ ప్రైజ్ టి దుర్గా ప్రసాద్. ఫస్ట్ ప్రైజ్ మన ప్రసాద్ తమ్ముడు వచ్చేస్తాడు. ప్రసాద్ తమ్ముడు చేతుల మీదుగా ఆ బహుమతి ప్రసాద్. సెకండ్ ప్రైజ్ బి సమయల్. సెకండ్ ప్రైజ్ బి సమయల్. థర్డ్ ప్రైజ్ బి వంశీ. అక్కడ మ్యూజికల్ చైర్ యూత్ ఫస్ట్ ప్లేస్ రవి. మన గణపతి నాయక్ గారి చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా మనవి. ఫస్ట్ ప్రైజ్ రవి, సెకండ్ ప్రైజ్ శైలు. శైలుకి బ్రదర్ గణపతి గారి చేతుల మీదుగా చక్కని బహుమానం అందించారు. మరి మా అమ్మగారు మాధవమ్మ గారు, మా మాధవి సిస్టర్ వాళ్ళ అమ్మగారి చేతుల మీదుగా మా సహోదరులు ఇద్దరు సూర్యబాబు గారికి మరియు మా గణపతి గారికి ప్రత్యేకమైన బహుమతులు ఉన్నాయి. అమ్మగారి చేతుల మీదుగా వారి ఇరువురికి ఇప్పించాల్సిందిగా మనవి. శారమ్మ గారు ఒకటి, అమ్మగారు ఒకటి. రండి. మన సంఘ పరిచయలో ఎంతో భారంతో వాడబడుతున్న తమ్ముడు గణపతి కుటుంబం కొరకు అందరూ ప్రార్థన చేయండి. నాన్న ఇదిగో గిఫ్ట్ నీకు. అందరు క్లాప్స్ కొట్టండి. శారమ్మ గారి చేతుల మీదుగా తమ్ముడు గణపతి గారికి బహుమానం. సూర్యబాబు అన్న గారికి, మ్యూజిక్లో సర్టిఫికేట్ క్వాలిఫైడ్ మంచి డిగ్రీ సంపాదించారు సూర్యబాబు గారు. మామూలు డిగ్రీ కాదు, మ్యూజిక్లో డిగ్రీ చేశారు. ఎంత అద్భుతమైనటువంటి తబలా కానీ డోలక్ కానీ మనకి వీళ్ళిద్దరూ అద్భుతమైనటువంటి
మళ్ళా గిటార్ కూడా అద్భుతంగా వాయిస్తారు సూరిబాబు గారు. మరి చెల్లి అరుణ, తమ్ముడు సూరిబాబు, దేవుడు దయని బట్టి మనతో కలిశారు. వారిని ఇంకా రాబోదినాలు దేవుడు వాడుకున్నట్లుగా సూరిబాబు కొరకు, చెల్లి అరుణ కొరకు ప్రార్థన చేయండి మీరందరూ. ఇప్పుడు ఇస్తారాం గారి చేతుల మీదుగా తమ్ముడు సూరిబాబు గారికి చిన్న మెమోంటో ఇస్తారు. థ్యాంక్ యూ నాన్న. రైట్. ఇంకా ఒక్కటే ఉంది. పాస్టర్ గారు, పాస్టమ్ గారు ఎంత చెప్పినా, ఎక్కడికి ఏ టైంలో వెళ్ళమని చెప్పినా, ఆ సంఘాన్ని నుంచి పరిచర్య చేసిన అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఒప్పుకుంటేనే ఎక్కడికైనా వాళ్ళు వెళ్ళగలరు. అయితే వాళ్ళు సపోర్ట్ చేస్తూ పాస్టర్ గారు ఎక్కడికి పంపించినా నేను వెళ్ళను అనకుండా వెళ్తున్నందుకు వాళ్ళకి కూడా మేము ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాం. ఫస్ట్ తిమోతి అనే వాళ్ళ ఫ్యామిలీ, పాస్టర్ గారు, పాస్టమ్ గారి చేతుల మీద ఇవ్వాలి. నెక్స్ట్ నతానేల్ అనే ఫ్యామిలీ, నతానేల్ అన్న ఫ్యామిలీ, నతానేల్ అనియా సిస్టర్, తమ్ముడు తిమోతి, నతానియేలు నిజముగా వారు మొదటి నుంచి ఉండి ఎంతో చక్కగా మరి ఊరు అహరోనులాగా మరి ఎంతో భారం, కొన్నిసార్లు నేను ఎంత కోపపడినా నన్ను అర్థం చేసుకొని మరి ఎంతో భారాన్ని మోస్తున్నారు. మరి మీ సంఘాలకి ఎంతో భారంతో వస్తున్నారు. కాబట్టి వారి కుటుంబాల కొరకు ముఖ్యంగా ఇంకొకటి, ఈరోజు మనకు ప్రత్యేకమైన మిరకల్. ఓయ్ ఓయ్ విక్టోరియా, విక్టోరియా ఎక్కడికి వచ్చావు? మీ నాన్న సంఘానికి వచ్చావా? చూడండి, గణపతి అన్నయ్య, విజయక్క చేతుల మీదుగా జాన్ రాజ్ గారికి, మా నర్సింగ్ సూపరింటెండెంట్ గారు, జాన్ రాజ్ అన్న ఫ్యామిలీ, మా తమ్ముడు దెబోరా సిస్టర్, తమ్ముడు దేవుడు నాకు ఇచ్చినటువంటి అద్భుతమైన ఫ్యామిలీ, మా తమ్ముడు గణపతి, మా చెల్లి విజయ, జాన్ రాజ్ అనియా, దెబోరా సిస్టర్, జాన్ రాజ్, దెబోరా. జాన్ రాజ్ అన్న దెబోరా సిస్టర్, తమ్ముడు గణపతి గారి చేతుల మీదుగా మరి మా తమ్ముడు జాన్ రాజ్, దెబోరా ఎంత నమ్మకమైన బిడ్డలు, కష్టపడే బిడ్డలు. తమ్ముడు జాన్ రాజ్, అలాగే పాస్టర్ ఆంటీ వాళ్ళ అమ్మగారు చేతుల మీదుగా ప్రసాద్, మా టెక్నీషియన్, మా టెక్నీషియన్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆల్ రౌండర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ సౌండ్ ఇంజనీర్ అమ్మా, సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా వివేక్, వివేక్, వివేక్ కావాలి. పాస్టర్ ఆంటీ వాళ్ళ అమ్మగారు, పాస్టర్ గారి చేతుల మీదుగా ప్రసాద్ అన్నయ్యకి ఫ్యామిలీ, ప్రసాద్ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ. ఓకేనా? నెక్స్ట్
అన్నయ్యని ఎక్కడికి తీసుకురావాలన్నా ఆటో ఏంటది కార్ వెహికల్కి డ్రైవర్స్కి ఉన్నారు కదా, ఆటో అప్పన్నలు, ఇద్దరు అప్పన్నలు కూడా రావాలి ఫ్యామిలీస్తో. వాళ్ళిద్దరు అప్పర్లు కాదు, ఆశీర్వాదం అభి ఫాస్ట్గా రావాలి, ఫ్యామిలీస్తో రావాలి. లక్ష్మీ మరి ఆఖరిగా మా ప్రియులు లక్ష్మీనారాయణ బ్రదర్ గారు అసలు మొదట ఆయన వచ్చి స్టార్ట్ చేశారు ఇక్కడ. వారిని రావాల్సిందిగా మనం చేస్తున్నాం. రండి రండి రండి. చిన్న పిల్లడిలాగా పరిగెత్తుకొని వచ్చి పిలకపోయినా సరే దేవుడు మాకు ఇచ్చిన ఫోటో తీనాను, ఫోటో తీ అంకుల్కి. అభి మంగ తింటున్నారా? అప్పన్న పద్మ శ్రీకాకుళం చర్చిలో వర్షిప్గా చేస్తున్న నానికి తిమోతనియా నతానెల నీ చేతుల మీదుగా ప్రైజ్. తిమోతనియా నతానెల ప్రైజ్. నాని అన్నయ్య ఇట్రండి, మీ ఇద్దరు కలిసి ఇవ్వండి.